గుడ్ మార్నింగ్ అందరికీ. అసలు ఈ రోజు నుంచి నేను ఒక రోజుకి ఒక టాపిక్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. హెల్తీ లైఫ్ స్టైల్లో మన శరీర తత్వం అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మన శరీరము లోపల ఉన్న భాగాలు అవన్నీ కూడా రెండు రకాల నేచర్ కలిగి ఉంటాయి అన్నమాట. ఒకటి ఆల్కలైన్ నేచరు, ఇంకొకటి అసిడిక్ నేచర్ అనమాట. ఆల్కలైన్ నేచర్ అంటే మనం ఎలా కనుక్కుంటాము అంటే దాని స్కేల్ పీహెచ్ స్కేల్ ఉంటుంది. మనం దాని కొలమానం కింద పీహెచ్ స్కేల్ తీసుకుంటాము. ఆ స్కేల్లో మనకు 7 అనే నెంబర్ ఉందనుకోండి, అది న్యూట్రల్ కండిషన్లో ఉంటుంది, మన బాడీ న్యూట్రల్ కండిషన్లో ఉంది అనేసి. అట్లా కాకుండా దానికంటే చాలా తక్కువగా ఉందనుకోండి, 7 కంటే తక్కువ ఉన్నప్పుడు అసిడిక్ కండిషన్ అంటారు అనమాట. శరీరము అసిడిక్గా ఉంటుంది. సో అంటే మనకు అనారోగ్యం ఉండడం, రకరకాల సమస్యలు, హెల్త్ సమస్యలు రావడము, సో హీట్ కావడం దగ్గర నుంచి ప్రతిదీ దానికి లింక్ అయి ఉంటుంది అనమాట. అన్హెల్తీ కండిషన్స్కు అసిడిక్ నేచర్. సో గ్యాస్ ఫామ్ అయింది, లేదా డైజెషన్ సరిగా అవ్వలేదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ప్రతి చిన్న సమస్య కూడా దానికి లింక్ అయి ఉంటుంది. అట్లాగే ఆల్కలైన్ నేచర్ అనేది 7 పైన నంబర్ ఉంటే మనకు అది ఆల్కలైన్ నేచర్ కింద వస్తుంది అనమాట. సో మన శరీర భాగాల్లో ఏవేవి మనకు ఆల్కలైన్ నేచర్లో ఉన్నాయి, ఏవి మనకు అసిడిక్ నేచర్లో ఉన్నాయి అనేది నేను ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే బ్లడ్ ఉంది కదా, మన రక్తం అనేది ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది. అది 7 పైన ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్లీ 7.35, 7.45 అలా ఉంటుంది అనమాట. ఇది ఎందుకు అట్లా ఉంటుందంటే బ్లడ్ కరెక్ట్గా పీహెచ్ లెవెల్ మెయింటైన్ చేయడం వల్లనే మనకు బాడీ బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే అది బ్యాలెన్స్ అవ్వడం కష్టం అవుతుంది అనమాట. అట్లాగే స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులు ఉంటాయి కదా, అవి కూడా మనకు ఆల్కలైన్ నేచర్లో ఉంటాయి. అట్లాగే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఉంటాయి కొన్ని, అవి కూడా ఆల్కలైన్లో ఉంటాయి అన్నమాట. బైల్ కానీ ఇవన్నీ మనకు ఆల్కలైన్ నేచర్లో ఉంటాయి. అట్లాగే అసిడిక్ నేచర్లో ఏమేమి ఉంటాయి అంటే కడుపు ఉంటుంది కదా, పొట్ట ఏదైతే ఉందో డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదా, అది ఇంత మనకు అసిడిక్ నేచర్లో ఉంటుంది. అది 1.5, 3.5 లోపల అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫుడ్ను తిన్న ఆహారాన్ని ఈజీగా డైజెషన్ చేయడం కోసం అది హీట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. అట్లాగే స్కిన్ సర్ఫేస్, ఉపరితలం, చర్మం ఉపరితలం ఏమైతే ఉంటుందో అది కూడా మనకు అసిడిక్ నేచర్లో ఉంటుంది. అందుకని లోపల ఉండే స్వెట్ని అది బయటికి పంపడానికి, కొన్ని సిస్టమ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం కోసం అనేది ఇది అసిడిక్ నేచర్లో ఉంటుంది అనమాట. యూరిన్ కూడా మనకు స్లైట్గా అసిడిక్ నేచర్లో ఉంటుంది. అట్లాగే వెజినా ఏదైతే ఉందో అది కూడా అసిడిక్ నేచర్లో ఉంటుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అసిడిక్ నేచర్లో ఉండే ఆహార పదార్థాలు కానీ, అసిడిక్ నేచర్లో ఉండే కానీ మన శరీరంలో ఎక్కువసేపు ఉంచుకోకూడదు. దానివల్ల మనకు ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎట్లాంటి ఫుడ్స్ బ్యాలెన్స్ చేస్తాయి అంటే మనకు గ్రీన్ వెజిటబుల్స్, అట్లాగే కుకుంబరు, లైము, తర్వాత ఆకుకూరలు, స్పినాచ్ని, బచ్చల కూరని, పాలకూరని, ఇవి తర్వాత ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, ఇవన్నీ మనకు ఆల్కలైన్ నేచర్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి ఆల్కలైన్ నేచర్ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం బాడీని మెయింటైన్ చేసుకోవడానికి, రోగం రాకుండా చూసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇట్లాగా చిన్న చిన్న టిప్స్ చెప్తుంటాను. దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి మీరు ఫాలో అవుతూ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి లేదా మెసేజ్ చేసి కనుక్కోవచ్చు. బాయ్ బాయ్.